శివుని చూసి బ్రహ్మ మందహాసంతో ఇలా అన్నాడు. రుద్రా, నీవు నీ అంశాలైన శివశక్తి రూపాలతో సమత్వంతో క్రీడిస్తావు. సాలెపురుగు వలె విశ్వజననానికి, వినాశానికి, వృద్ధికి కూడా నీవు హేతు అవుతూ ఉంటావు. నీవు సర్వజ్ఞుడవు. మాయచేత మోహితులై కర్మవర్తనులైన వారి వల్ల ఏదైనా ద్రోహం కలిగితే నీవే రక్షించాలి. యజ్ఞభాగానికి అర్హుడవైన నీకు యజ్ఞంలో భాగం ఇవ్వకపోవడం వలన నీ చేత ధ్వంసమై సమాప్తి నొందని దక్షిణి యజ్ఞాన్ని ఉద్ధరించి దక్షిణి మళ్ళీ జీవింపజేయి. భగుని, భృగు మహర్షిని, పూషుని కరుణించు. అవయవాలు విరిగిపోయిన దేవతలు, ఋత్విక్కులకు ఆరోగ్యం ప్రసాదించు. అని చతురాన నుండు వినయంబున వేడిన నిందు మౌళి సయ్యన పరిదుష్టి బొంది తరహాసము మోమున దొంగిలింప ఇట్లను హరిమాయ చేతననయంబును పామరులైన వారు చేసిన అపరాధ దోషములు చిత్తములో గణింపనెన్నడున్ అని బ్రహ్మ వినయంతో వేడుకుంటే శివుడు వెంటనే సంతోషించి చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు. హరిమాయతో పామరులు చేసిన అపరాధాలు, దోషాలు ఎన్నడూ నేను మనసులో పరిగణించను. జై శ్రీకృష్ణ.